Exercise 1.5 9th class ఫస్ట్ ప్రాబ్లం 64 to the power of 1/2. దీన్ని ఎలా రాస్తామో చూడండి. మీకు తెలియకపోతే 64ని ఫ్యాక్చరైజేషన్ చేసుకుందాము. ఎన్నిసార్లు పోతుంది? 2 3s are 2 2s are, మళ్ళీ 2 1s are 2 6s are, 2 8s are, 2 4s are, మళ్ళీ ఏం చేయొచ్చు? 2 2s are 2 1s are. ఇలానూ రాయొచ్చు. ఇలా రాస్తే ఏమవుతుంది చూడండి, 2 to the power of 6 వస్తుంది. 2 2 2 2 2 ఎన్నిసార్లు వచ్చింది? 2 వచ్చి 6 టైమ్స్ వచ్చింది కాబట్టి ఏం రాయొచ్చు? 2 to the power of 6. ఇక్కడ ఉన్న 1/2 అలానే రాసుకోవాలి. 2 to the power of 6 whole to the power of 1/2. ఇక్కడ ఏం ఫార్ములా అంటే a to the power of m whole to the power of n is equal to a to the power of mn కదా. సో 2 to the power of 6 into 1/2 కదా. అప్పుడు ఏమొస్తుంది? 2 to the power of 6/2. దీన్ని క్యాన్సిల్ చేస్తాం. 2 1s are 2 3s are, అప్పుడు ఏమవుతుంది? 2 cube అవుతుంది. 2 cube ఎంత అంటే 2 into 2 into 2, అప్పుడు ఎంత? 2 2s are 4 4 2s are 8 వస్తుంది. ఇలా రాయొచ్చు. లేదా 64 డైరెక్ట్గానే తెలుస్తాను చూడండి. 64 అంటే 8 స్క్వేర్గా రాయొచ్చు. ఇలానూ రాయొచ్చు. దీన్ని ఇంకొకలాగా కూడా రాయొచ్చు. చూడండి, ఇంకొక మెథడ్లో చెప్తాను. 64 to the power of 1/2 కదా. 64ని 8 స్క్వేర్గా రాయొచ్చు, హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2. ఇంతకుముందు ఫార్ములా చెప్పినా కదా, a to the power of m హోల్ టు ది పవర్ ఆఫ్ n is equal to a to the power of mn. సో 8 to the power of 2 into 1/2. ఇక్కడ 2 2 క్యాన్సిల్, డినామినేటర్లో న్యూమరేటర్లో ఉండి ఆన్సర్ 8 వస్తుంది. మీకు అర్థం కావడం కోసం ఇంత ప్రాబ్లం వేసినాను. మీకు 64 అంటే 8 స్క్వేర్ అని తెలిస్తే డైరెక్ట్గా కూడా వేయచ్చు అనమాట. ఇలా వేసేయచ్చు డైరెక్ట్గా. ఓకేనా? మీరు ఏది రాసినా కరెక్టే. హైయర్ క్లాసెస్కి పోయేటప్పటికి మీకు ఈ మెథడ్ రావాలా అంటే 64ని చూడంగానే 8 స్క్వేర్ అని చెప్పగలగాలి మీరు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం 32 to the power of 1/5. ఈ 32ని చూడండి. 2 16s are 2 8s are 2 4s are 2 2s are. ఏముంది చూడండి, ఎన్నిసార్లు వస్తుంది? 2 to the power of 5 కదా. 5 టైమ్స్ వస్తుంది. సో ఏం రాయొచ్చు? 32ని 2 to the power of 5 whole to the power of 1/5. ఇంతకుముందు ఫార్ములా చెప్పుకున్నాం కదా, a to the power of m whole to the power of n is equal to a to the power of mn. ఇక్కడ కూడా అదే అప్లై చేస్తాం. 2 to the power of 5 into 1/5. న్యూమరేటర్లో డినామినేటర్లో ఉండే 5 క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ వస్తే 2 వస్తుంది. నెక్స్ట్ 125 to the power of 1/3. దీన్ని రాస్తాం. 125ని ఫ్యాక్చరైజేషన్ చేద్దాం. 5తో పోతుంది. 5 2s are 10, 5 5s are 25, 5 5s are 25, 5 1s are ఏమవుతుంది? 5 క్యూబ్ అవుతుంది. సో డైరెక్ట్గా రాస్తాం. 5 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 ఏమవుతుంది? ఇది కూడా సేమ్ ఫార్ములా. a to the power of m హోల్ టు ది పవర్ ఆఫ్ n is equal to a to the power of mn. అప్పుడు ఏమవుతుంది? 5 to the power of 3 into 1/3. 3 3 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది? 5 వస్తుంది. చూడండి, 9 to the power of 3/2. ఇప్పుడు 9 ఏం రాసుకోవచ్చు? మీరే ఫాస్ట్గా వేసేది ఆలోచించండి. 9 ఏం రాసుకోవచ్చు? 3 స్క్వేర్గా రాసుకోవచ్చు, అంతే కదా. 3 3s are 9. సో 3 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. దీన్ని ఇంతకుముందు చెప్పిన ఫార్ములాని a to the power of m హోల్ టు ది పవర్ ఆఫ్ n is equal to a to the power of mn. ఇది ఫార్ములా ఇక్కడ. సో దీని ప్రకారం ఏం రాయొచ్చు? 3 స్క్వేర్ ఇంటూ 3/2. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్ని క్యాన్సిల్ పోతే ఏమొస్తుంది? 3 క్యూబ్ వస్తుంది. 3 క్యూబ్ అంటే ఎంత? 3 క్యూబ్ అంటే 3 into 3 into 3 ఎంత వస్తుంది? 3 3s are 9, 9 3s are 27. 32 to the power of 2/5. 32ని ఎలా రాయొచ్చో చూద్దాం. చూడండి, 2 1s are 2 6s are 12 కదా. 2 16s are 32, 2 8s are 16, 2 4s are 8, 2 2s are 1. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చింది చూడండి? 2 5 టైమ్స్ కదా. అంటే 2 to the power of 5గా రాయొచ్చు కదా. ఇప్పుడు 32 to the power of 2/5ని మనం ఏం రాస్తాం? 32 బదులు 2/5 వచ్చింది కదా. 2/5 హోల్ టు ది పవర్ ఆఫ్ 2/5. ఇది కూడా ఇదే సేమ్ ఫార్ములా. a to the power of m హోల్ టు ది పవర్ ఆఫ్ n is equal to a to the power of mn. ఓకేనా? సో 2 to the power of 5 into 2/5. న్యూమరేటర్ని డినామినేటర్ని క్యాన్సిల్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది? 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 16 to the power of 3/4. ఇప్పుడు 16 కూడా కనుక్కోండి ఫ్యాక్చరైజేషన్ చేసి. 2 8s are 16, 2 4s are 2, 2 4s are 8, 2 2s are 4,
2 1s are. అప్పుడు ఏమొస్తుంది 2^4 వస్తుంది కదా. సో ఇక్కడ 16^3/4 ఏం రాయొచ్చు 2^4 3/4. మళ్ళీ ఇదే ఫార్ములా అమ్మ, సేమ్ ఫార్ములా. ఏమొస్తుంది 2^4 ఇంటూ 3/4. న్యూమరేటర్ని డినామినేటర్ని క్యాన్సిల్ చేస్తే 2³ వస్తుంది. అప్పుడు ఎంత వస్తుంది 2 ఇంటూ 2 ఇంటూ 2. 2 2s are 4, 4 2s are 8. 125 - 1/3. సో ఫస్ట్ 125 రాద్దాం 5తో. 5 2s are 10, 5 5s are 25. మళ్ళీ ఏమొస్తుంది 5 5s are 25. మళ్ళీ 5 1s are అంటే ఏమొస్తుంది 5 ఇంటూ 5 ఇంటూ 5 అంటే ఏం రాసుకోవచ్చు 5³ రాసుకోవచ్చు. సో 5³ -1/3 జాగ్రత్తగా రాయాలి. ఇది సేమ్ ఫార్ములా అమ్మా. a⁴m n a⁴mn అంటే ఏం రాసుకోవచ్చు 5^3 ఇంటూ -1/3. న్యూమరేటర్లో డినామినేటర్లో ఉండే 3 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది 5^-1. a⁻n ఈజ్ ఈక్వల్ టు 1/a⁴n. ఇంకొక ఫార్ములా అమ్మా ఇక్కడ a⁻n ఈజ్ ఈక్వల్ టు 1/a⁴n. మీరు 8th క్లాస్లో ఇవన్నీ నేర్చుకో ఉంటారు. సో ఏం రాయొచ్చు 1/5^1 అంటే ఏం రాయొచ్చు 1/5 రాయొచ్చు. 1 ఉంది కదా, 1 ఉన్న 5^1 అంటే 5 1 టైమ్సే కదా. సో 1/5. 2^2/3 ఇంటూ 2^1/5 అంటే a⁻m ఇంటూ a⁻n ఈజ్ ఈక్వల్ టు a⁻mn. ఇంకొక ఫార్ములా అమ్మా a⁻m ఇంటూ a⁻n ఈజ్ ఈక్వల్ టు a⁻mn. ఓకేనా, దీన్ని ఎట్లా రాస్తాం 2^m అంటే ఇక్కడ ఏమి బేస్ సేమ్గా ఉండి ఎక్స్పోనెంట్స్ డిఫరెంట్గా ఉంటే దాన్ని మల్టిప్లై చేయొచ్చు. ఇది ఈ ఫార్ములా యొక్క మీనింగ్. అది బేస్ చూడు సేమ్గా ఉంది, ఇక్కడ ఏ ఉంది ఇక్కడ ఏ ఉంది, కానీ ఎక్స్పోనెంట్స్ డిఫరెంట్గా. ఎక్స్పోనెంట్స్ ఏమన్నా ఉన్నాయండి, బేస్ కానీ ఈక్వల్గా ఉంటే దాని ఎక్స్పోనెంట్స్ని మల్టిప్లై చేయొచ్చు అని అర్థం. ఓకేనా, ఇక్కడ చూడు బేస్ ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది, ఎక్స్పోనెంట్స్ అదే ఫార్ములా a⁻m ఇంటూ a⁻n ఈజ్ ఈక్వల్ టు a⁻mn. 2^2/3 ఇంటూ 1/5 కదా. ఇప్పుడు 2 1s are 2, 3 5s are 15. దీన్ని ఏం చేయలేము ఇంతే. 1/3³ దీన్ని ఎలా చేస్తామో చూడండి. 1/3³ అంటే ఏమని అర్థం అంటే ఇక్కడ చూడండి ఏ ఫార్ములా a/b^m ఈజ్ ఈక్వల్ టు a⁻m/b⁻m. చూడండి ఇక్కడ a/b ఫ్రాక్షన్ ఉంది, ఫ్రాక్షన్కి ఎక్స్పోనెంట్ మాత్రం ఒకటే ఎంఏ. అప్పుడు ఏమవుతుంది ఈ బేస్కి ఇదే ఎక్స్పోనెంట్ అవుతుంది, ఈ బేస్కి డినామినేటర్లో ఉండే ఈ బేస్కి ఇదే ఎక్స్పోనెంట్ అవుతుంది. అదే ఇక్కడ రాసామన్నమాట. సో మీరు a/b^m ఈజ్ ఈక్వల్ టు a⁻m/b⁻m. సో దీన్ని డివైడ్ చేసి రాస్తాం. అంటే న్యూమరేటర్కి ఈ ఎక్స్పోనెంట్స్, డినామినేటర్కి ఈ ఎక్స్పోనెంట్స్ పెడతాం. సో 1/7 ఏమొస్తుంది 3³ సో 1/7 అంటే 1ని 7 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 1ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 1ఏ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది మళ్ళీ ఒక ఫార్ములా అమ్మా a⁻m ఈజ్ ఈక్వల్ టు a⁻mn. అప్పుడు ఏమొస్తుంది 3^mn అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. 3 × 7 21. 11^1/2/11^1/4. ఇది ఏ ఫార్ములా ప్రకారంగా ఉంది a⁻m/a⁻n. అప్పుడు ఏమవుతుంది a⁻m-n అవుతుంది. ఓకేనా, 11^1/2/11^1/4 ఎలా రాయొచ్చు 11^1/2 - 1/4. ఇక్కడ చూడండి దీన్ని ఎల్సిఎం కట్టాలి. 1/2 - 1/4 కనుక్కోవాలంటే ఏమొస్తుంది ఎల్సిఎం 4 వస్తుంది. సో 1 × 2 - 1 × 1 అప్పుడు ఏమొస్తుంది 2 - 1/4. అప్పుడు ఎంత వస్తుంది వాల్యూ 1/4 వస్తుంది. ఎల్సిఎం కట్టినామంటే 1/4. సో 11 1/4. ఇక్కడ ఎల్సిఎం కట్టిన తర్వాత దాని వాల్యూ ఎంత వచ్చిందిమా 1/4. అంటే 1/2 - 1/4ని మనం నార్మల్గా ఇట్లా ఎల్సిఎం కట్టేది నేర్చుకుంటారు కదా 6th క్లాస్లో నుంచి, ఇలా చేయాలన్నమాట. సరేనా, దీని వాల్యూ వచ్చి 1/4 వచ్చింది. ఇక్కడ యూస్ చేసిన ఫార్ములా వచ్చి a⁻m/a⁻n ఈజ్ ఈక్వల్ టు a⁻m-n. నెక్స్ట్ ప్రాబ్లం 7^1/2 ఇంటూ 8^1/2. ఇక్కడ చూడండి బేస్లు వచ్చి డిఫరెంట్గా ఉంది, కానీ ఎక్స్పోనెంట్స్ వచ్చి సేమ్గా ఉంది కదా. ఇలాంటప్పుడు ఏం ఫార్ములా అప్లై అవుతుందిరా అంటే a⁻m ఇంటూ b⁻m ఈజ్ ఈక్వల్ టు ab⁻m.
అంటే ఏం చేయాలా, బేస్లు మల్టిప్లై చేసి ఎక్స్పోనెంట్స్ని వేసేయాలని అర్థం అనమాట. ఇక్కడ బేస్ ఏమేమి, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఎక్స్పోనెంట్స్ చూడండి, ఇక్కడ 1/2 ఉంది, ఇక్కడ 1/2 ఉంది కదా. సో 7 × 8 టు ది పవర్ ఆఫ్ 1/2. అప్పుడు ఏమవుతుంది, 7 8 ఆర్ 56 టు ది పవర్ ఆఫ్ 1/2. సో ఈ చాప్టర్లో మనం యూజ్ చేసిన ఫార్ములాస్ అన్నీ ఒకసారి రిమైండ్ చేసుకుందాము. ఫస్ట్ వన్, a to the power of m హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు a to the power of mn. అంటే ఒక బేస్కి ఎక్స్పోనెంట్, దానిపైన ఎక్స్పోనెంట్స్ ఉన్నప్పుడు ఈ ఎక్స్పోనెంట్స్ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలా, సరేనా. ఇలా ఉన్నప్పుడు ఇలా కూడా మార్చుకోవాలన్నమాట, సరేనా. నెక్స్ట్ ఫార్ములా ఏం వాడాము, a to the power of m బై a to the power of n. చూడండి, బేసెస్ ఈక్వలే, కానీ ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నప్పుడు దాని ఎక్స్పోనెంట్స్ని ఏం చేయాలా, మైనస్ చేయాలి. a to the power of m బై a to the power of n ఈజ్ ఈక్వల్ టు a to the power of m మైనస్ n. ఓకేనా. నెక్స్ట్ ఫార్ములా a బై b హోల్ టు ది పవర్ ఆఫ్ m. అంటే ఇక్కడ బేసెస్ వేరువేరుగా ఉంది, కానీ ఎక్స్పోనెంట్స్ రెండింటికి ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే a టు ది పవర్ ఆఫ్ m బై b టు ది పవర్ ఆఫ్ m. ఇది రివర్స్లో కూడా వస్తుందమ్మా, ఒక ప్రాబ్లంలో చేసినాం మనం రివర్స్లో. ఇలా ఉన్నప్పుడు ఇలా వేసుకోవాలా, ఇలా ఉన్నప్పుడు ఇలా వేసుకోవాలా, సరేనా. రెండిటికి కలిపి ఒకే ఎక్స్పోనెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, న్యూమరేటర్కి ఇదే బేస్ వస్తుంది, డినామినేటర్కి కూడా ఇదే బేస్ వస్తుంది. నెక్స్ట్ ఫార్ములా a to the power of minus n is equal to 1 by a power n. చూడండి, ఎక్స్పోనెంట్స్లో మైనస్ ఉన్నప్పుడు అది డినామినేటర్లో మార్చుకున్నప్పుడు ప్లస్ అయిపోతుంది అనమాట. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఈ ఎక్సర్సైజ్ని మీరు కంప్లీట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా ఇంకా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి.